నమస్తే అన్న. నమస్తే. ఎలక్షన్స్ ఉన్నాయి కదా నెక్స్ట్. ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్ గారు అవుతారు అనుకుంటున్నారు? పక్కా 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన చేసిన సర్వీస్ ఏపీకి అట్లా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఇప్పుడు నియర్లీ 4.5 ఇయర్స్ అవుతుంది. ప్రతి ఇంటికి గ్రామాల్లో మారుమూల ప్రాంతాలతో సైతం గవర్నమెంట్ పథకాలు 100% పారదర్శకంగా ఒక్క రూపాయి లంచం కానీ అవినీతి జరగకుండా అందిన ఏకైక ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. అంటే మీకేం బాగా నచ్చింది? పథకాలు ఇస్తున్నారు కదా, ఏ పథకాలు జనాలకు బాగా యూజ్ అవుతున్నాయి? మాకైతే ఇప్పుడు లైక్ స్టూడెంట్స్కి ఇచ్చిన విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అలాగే అమ్మఒడి, ఇలాంటి పథకాల వల్ల ఎంతోమంది తల్లులు ఇంట్లో పేదరికంలో ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప చదువులకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ లాగా 10th క్లాస్ వరకు, అట్లాగే ఇంటర్మీడియట్ స్టడీ అమ్మఒడి వస్తుంది. అలాగే డిగ్రీ, ఆపై పాలిటెక్నిక్స్, ఇంజనీరింగ్, ఎంత పెద్ద చదివినా సరే గవర్నమెంట్ మీరు చదువుకోండి, గవర్నమెంట్ మేము కడతాం ఫీజులు అని చెప్పి ఒక భరోసానిచ్చి శుభ్రంగా ఏపీలో ఉన్న చదువుకున్న పిల్లలందరికీ కూడా మేలు చేస్తున్నారు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అంటే జగన్ వచ్చిన తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నారు కదా, నిజంగానే ఇచ్చారు? ఇచ్చారు కన్ఫర్మ్. మా కళ్ళెదుట విద్యారంగం అయితే మేము ఇప్పుడు చూస్తున్నాం. అలాగే వైద్య రంగం అయితే మేము ఎప్పుడైనా మా నర్సీపట్నం పరిసర ప్రాంతం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతం కానీ ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ప్రాణాల మీదకి వస్తే విశాఖపట్నం కేజీహెచ్కి అంబులెన్స్ని పెట్టో లేదంటే ప్రైవేట్ వెహికల్స్ని పెట్టో తీసుకెళ్లే రోజులు చూసాం, మేము కళ్ళారా చూసాం. మధ్యలో చాలా ప్రాణాలు పోయిన సంగతులు కూడా మాకు తెలుసు. హాస్పిటల్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది అండ్ అలాగే స్కూల్స్ బాగా డెవలప్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. హాస్పిటల్స్ది మా నర్సీపట్నం హాస్పిటలే బ్రహ్మాండంగా ఒక 150-200 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ అయింది. మంచి వైద్య వసతులు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మాకు నియర్లీ మాకవరపాలెం 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఇచ్చారు. అలాగే మాకు దగ్గరలో ఉన్న ఒక నియర్లీ ఒక 100 కిలోమీటర్ దూరంలో పాడేరు, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చారు. ఆ పాడేరు మెడికల్ కాలేజ్ అయితే దాదాపు పూర్తయింది, ఇది స్టార్ట్ అయింది మాకవరపాలెం. ఈ వైద్యం పరంగా విశాఖపట్నం కేజీహెచ్కో లేదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్లకుండా తొందరలో ఇక్కడే మా నర్సీపట్నం నియోజకవర్గానికి అయితే 15 కిలోమీటర్ల దూరం ఏం బాగపోయినా సరే అక్కడికి వెళ్ళి శుభ్రంగా వైద్యం చేయించుకోవచ్చు. అట్లాగే మా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కానీ, గ్రామీణ పిహెచ్సిలు కానీ, అర్బన్ పిహెచ్సిలు కానీ, ఇట్లాగా వైద్య రంగంలో వైద్యులు నియమించి ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ ఇంతకు ముందుకు ఇప్పటికీ ప్రత్యక్షంగా నాడు నేడని పెట్టి చూసారా, క్లియర్గా కనిపిస్తుంది అది విద్యారంగం కానీ వైద్య రంగం కానీ. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? డెవలప్మెంట్ పరంగా అయితే ఇంతకు ముందు అయితే ఈ మా మున్సిపాలిటీలోనే, నర్సీపట్నం మున్సిపాలిటీలోనే రోడ్లు, సీసీ రోడ్లు చాలా వేయకుండా ఉండి, ఈ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నుంచి ఇంతవరకు కూడా నియర్లీ ఆల్మోస్ట్ అన్ని సీసీ రోడ్లు అన్నీ అయిపోయినాయి. తర్వాత స్కూల్స్ నాడు నేడుతో రూపురేఖలే మారిపోయినాయి. ఇంకొకటి అంటే జగన్ గారు ఒక్కరు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా అవతలే పక్క ఎన్ని పార్టీలు వచ్చినా సరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024లో విజయం సాధిస్తారు. 175కి 175 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? ఇది నక్కకి నాగలోకాలకు ఉన్నది తేడా. జగన్ గారికి వాళ్ళకి అసలు పోలిక చేయకూడదు. అది మేము చెప్దామంటే మాకే అదొక రకంగా ఉంది, వదిలేసేయండి. వాళ్ళది జగన్ గారికి వాళ్ళకి పోలిక లేదు. వాడు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాడు. ఈయన వెన్నుపోటుతో పార్టీని లాక్కొని ఆ పార్టీ మీద బతికే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక ముక్కలో నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.